హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక కామెడీ కథను చెప్పబోతున్నానండి. కథ పేరు దయ్యం పోరు. ఈ కథను మాచిరాజు కామేశ్వరరావు గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, రంగాపురం అనే చిన్న పట్టణంలో ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. అయితే 2-3 నెలల ప్రయత్నం తరువాత అతడికి పట్టణానికి కాస్త దూరంగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది. ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు. అతడు అద్దెకు తీసుకున్నది 3 గదుల ఇల్లు. భార్య పుట్టింటి నుంచి సారెగా చాలా సామాను తెచ్చింది. కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని, రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళదామని చెప్పి కచేరీకి వెళ్ళిపోయాడు. భర్త అటు వెళ్ళగానే కాత్యాయని ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు కట్టెన్లు కట్టింది. 2వ గదిలో పందిరి మంచం, బట్టల బీరువా, గోడలకు నిలువుటద్దం అమర్చింది. 3వ గదిలో కుంపటి, వంట పాత్రలు సర్దింది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయింది. ఆ తరువాత కాత్యాయని స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని నింపాదిగా జాజముగ్గల మాల కడుతూ కూర్చుంది. ఇంతలో ఒక కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలో నుంచి లోపలికి దూకింది. కోతిని చూసి భయపడిపోయింది కాత్యాయని. వెంటనే కుర్చీలో నుంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదెయ్యంగా మారింది. కాత్యాయని దానివైపు భయంగా చూస్తుంటే, ఏయ్, ఏదో రాక్షసిని చూసినట్టుగా ఎందుకా భయం అంటూ కసిరి, 25 సంవత్సరాల క్రితం నా బంగారం అంతా అమ్మి ఈ ఇల్లు కొన్నాను. మా ఆయన తాగుళ్లకు, జూదాలకు ఈ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందనుకో. అయినా ఈ ఇంటి మీద నాకు మమకారం తీరలేదు. ఈ ఇంట్లో ఎవరున్నా ఆ పనులన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చుంది. కాత్యాయని భయంతో కంపించిపోతూ దయ్యం కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది. దయ్యం విసుగ్గా, ఏంటి బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావే? ఇంటికి వచ్చిన అతిథులకు పలహారం అది ఇచ్చి సత్కరించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అన్నది. కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్నుండలు, అరిసెలు ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి దయ్యానికి ఇచ్చింది. దయ్యం లొట్టలు వేస్తూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలయ చూసి, హవ్వా, ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం సామాను సర్దుకోవడం, నా మొహం. నేను చెప్పినట్టు సర్దామంటే నీ మొగుడు మెచ్చేస్తాడు అంటూ ముందు గదిలో వంట పాత్రలు, కుంపటి, 2వ గదిలో కుర్చీలు, వెనక 3వ గదిలో పందిరి మంచం సర్దమన్నది. అలా సర్దితే బాగుండదని కాత్యాయని నచ్చజెప్పబోతే దయ్యం కస్సుమని, నే చెప్పినట్టు సర్దు, పైకి కనపడుతున్నంత మంచిదాన్ని కాను, నేను జాగ్రత్త అన్నది. హడలిపోయిన కాత్యాయని దయ్యం చెప్పినట్లుగా మళ్ళీ సర్దింది. అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని, నా సంగతి గనక నీ మొగుడు దగ్గర నోరు జారావో తెలుసుగా, నేను అట్టే మంచిదాన్ని కాను అంటూ మళ్ళీ కోతి రూపంలా మారి కిటికీలో నుంచి బయటకు దూకింది. కైలాసం ఇంట్లోకి వస్తూనే కాత్యాయని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి, నీకేమన్నా మతిపోయిందా? ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాత్యాయనికి గట్టిగా కోప్పడి తాను సామాను సర్దటం మొదలుపెట్టాడు. చక్కగా జాగ్రత్తగా అన్నీ ఎక్కడ పెట్టవలసిన సామాను అక్కడ పెట్టడం ప్రారంభించి
అవన్నీ ముగించేసరికి బాగా పొద్దుపోయింది. అంత రాత్రి వేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళడం మర్యాద కాదని కైలాసం ఇంత మజ్జిగ తాగి పడుకుండిపోయాడు. కాత్యాయని అతనికి దయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకున్నది. ఆ రోజు పొద్దుపోయి లేచిన కైలాసం స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ మధ్యాహ్నం భోజనానికి వస్తాను, వంట త్వరగా ముగించు అని కాత్యాయనికి చెప్పి వెళ్ళిపోయాడు. కాత్యాయని వంట ఆరంభించగానే దయ్యం కిటికీలోంచి కోతిలాగా దూకి దయ్యంగా మారి కాత్యాయని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చుంది. కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చక్కెర, పులుసులో దోసెడు కారం, గుప్పెడు ఉప్పు వేయించింది. వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఇంత కారం కలిపించి మూత పెట్టించింది. తను మాత్రం కాత్యాయని చేత కమ్మని వంట వండించుకుని తిని మళ్ళీ కోతిలాగా మారి ఒక్క గెంతున కిటికీలోంచి బయటకు దూకింది. మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయని వడ్డించిన కూరలు నోట పెడుతుంటే మండిపోయింది. ఇది వంట కాదు, ఎండు చెత్త, నా కర్మ కొద్దీ దొరికావు, నిన్ను కట్టుకున్నాను చూడు అంటూ అరిచి పళ్ళను విసిరి కొట్టి వెళ్ళిపోయాడు. కాత్యాయని ఏమీ అనలేక గుడ్ల నీరు గుడ్లగుక్కుని వంటగది శుభ్రం చేసుకుంది. ఇలా 2 వారాల పాటు ఆడదెయ్యం ఆమెను ఏడిపించుకుని తిన్నది. అది ఆమె చేత పిచ్చి పనులన్నీ చేయించి భర్త చివాట్లు పెట్టేలా చేసి ఆనందపడేది. ఇక ఆడదెయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయని ఒకరోజు రాత్రి కైలాసంతో 4 రోజుల పాటు పుట్టింటికి వెళ్ళి వస్తాను అన్నది. మహారాజులా వెళ్ళు, నాకు కాస్త మనశ్శాంతిగానైనా ఉంటుంది అన్నాడు కైలాసం. చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయని తల్లి, అమ్మా ఏంటి ఇలా అయిపోయావు తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హడలిపోయి ఎక్కడ బెంగపడతారోనని ఆ విషయం వాళ్లకు చెప్పదలుచుకోలేదు కాత్యాయని. అయితే ఆ సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చి గుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతనికి చెప్పేసింది. అంతా విన్న ఆంజనేయులు తల ఊపి, చెల్లి నువ్వేమీ దిగులు పడకు, ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ ఆడదెయ్యం పీడ విరగడ చేస్తాను అన్నాడు. మర్నాడు సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్ళి కచేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు. కైలాసం బావమరిదిని చూస్తూనే కోపంగా, ఏం బావా ఇలా వచ్చావు, నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలాక నేనెలా ఉన్నానో చూసి నవ్విపోదామనుకున్నావా అని అడిగాడు. ఆంజనేయులు శాంతపడమన్నట్లుగా కైలాసం వీపు తట్టి బయటకు తీసుకుపోయి దయ్యం గురించి వివరంగా చెప్పి ఆ దయ్యాన్ని 14 ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి అని బావమరిదికి చేయవలసిందేమిటో వివరించాడు. తర్వాత అతని ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంలోనే కాత్యాయన్ని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తను చేయవలసిందేమిటో ఆమెకు వివరంగా చెప్పాడు. కాత్యాయని తిరిగి ఇంటికి రాగానే దయ్యం కోతి రూపంలో కిచకిచా కిచకిచా అంటూ అట్టహాసంగా కిటికీలోంచి దూకి వెంటనే దెయ్యంగా మారి, నువ్వు పుట్టింట్లోనే ఉండిపోతావేమోనని దిగులు పడ్డాను, భలే వచ్చేసావే, సరే మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా, నన్ను ఆకలి కాల్చేస్తుంది, తొందరగా మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందర పెట్టింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పళ్ళెం ముందు కూర్చొని, ఆహా ఓహో అద్భుతమైన వంట, అమోఘమైన వంట అంటూ లొట్టలేసుకుంటూ తిన్నాడు.
వాంతి వచ్చే ఆ కూరల్ని ఎంత కష్టపడి ఆపుకున్నా వాంతి వచ్చేటట్లుగా ఉన్న పదార్థాలను కూడా ఇష్టంగా తిని కాచేయని కూరలు బాగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. రాత్రికి దయ్యం చెప్పినట్లుగా కాచాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు, ఆహా, చన్నీళ్ల స్నానం సర్వరోగహారం, శరీరానికి చలవ అని వైద్యుడు దానయ్య ఉట్టినే చెప్పాడు కాదు, ఎంత హాయి ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు. ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు కాచాయని గొంగళి వేస్తే మంచి పని చేశావు. ఈ మండు వేసవిలో గొంగళి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు. ఇదంతా చూసి మండిపోయిన దెయ్యం మర్నాడు కాచాయనితో, నీ మొగుడు ఆడంగి రేకులు వాడిలా మారిపోయాడే, పెళ్ళాం ఏం చేసినా గంగిరెద్దుల తల ఊపే ఎడమేనా, చిచ్చి అంటూ మెడికలు విరిచింది. ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాచాయని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాచాయనికి వినపడేలాగా, ఇదిగో కాచాయని, మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేక పెట్టాడు. ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దెయ్యం ఇదంతా గమనిస్తూనే ఉంది. భర్త కేక విన్న కాచాయని, ఇక్కడ పనిలో ఉన్నాను, ఆంజనేయులు అన్నయ్య ముందు చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా వచ్చాడేం అన్నది గట్టిగా. దానికి ఆంజనేయులు, పెద్దగా పనేం లేదమ్మా చెల్లి, ఈ మధ్య కరణం గారి చిన్న కోడల్ని దయ్యం ఒకటి పట్టి పీడించసాగింది. దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బిరడా బిగించబోతుంటే, బాబోయ్, నాకు తోడుగా మరొక ఆడదెయ్యం కావాలంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. దాని మీద జాలి కలిగి మరొక ఆడదెయ్యం కోసం వెతుకుతూ ఇటొచ్చాను అన్నాడు. ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితం అని మాటలు వింటుంటే అటక మీద ఉన్న కాకి రూపంలో దెయ్యానికి ముచ్చెమటలు పోసుకొచ్చాయి. ఇంకా అంతే, కావు కావుమంటూ ఎగిరి కిటికీలో నుంచి బయటకు దూకి అక్కడకు 7 ఆమల దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది. ఇది చూసి కైలాసం పరమానందం చెంది ఆంజనేయులు చేతులు పట్టుకొని, క్షమించు బావా, అసలు సంగతి తెలియక నీ చెల్లెలికి మనస్తాపం కలిగించాను అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.